హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరొక నోటిఫికేషన్ అనేది మనకి 13 జిల్లాల వారీగా విడుదల కావడం జరిగింది. ఈ 13 జిల్లాలకి సంబంధించి చాలా మంచి ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేకుండా దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు అప్లికేషన్ని ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేసి ఆ స్కాన్ చేసినటువంటి అప్లికేషన్ని వారు మెన్షన్ చేసినటువంటి మెయిల్కి మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండ్ చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ 13 జిల్లాల వారీగా విడుదల కావడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. ఇది 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 13 జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే 13 జిల్లాలకి సంబంధించినటువంటి మీరు మెయిల్ చేయాల్సినటువంటి మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిల్ ఐడీస్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు ఒక జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో అది చూసి మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీ జిల్లాకి సంబంధించిన పీడిఎఫ్ అలాగే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఈ కృష్ణా జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. dmvij.apscsc@ap.gov.in అనేటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి ఈ నెల 23వ తేదీ 5 గంటలలోపు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్కి సంబంధించి ఈ నెల 25, 26వ తేదీన మీరు దీనికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ నెల 30వ తేదీన రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్స్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేదా బీఎస్సీ హార్టికల్చర్ కానీ బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైతే ఆ యొక్క డిగ్రీ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్స్ ఇన్ బయోటెక్నాలజీ కానీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీ కానీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ ల్యాండ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఈ యొక్క డిప్లొమా చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించి సిఏ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ వచ్చేసి 1 year, చార్టెడ్ అకౌంటెంట్ కూడా 1 year ఉంటుంది. ఇంకా మంత్లీ శాలరీ వచ్చేసి 22,000 ఉంటుంది దేనికి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునేషన్ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్కి 45,000 రూపాయల శాలరీ ఉంటుంది. వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. దీన్ని కూడా సేమ్ అదే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సర్టిఫికేట్స్ కోర్సెస్ ఆర్ నాట్ యాడెడ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సర్టిఫికేట్ కోర్సెస్ ఆర్ నాట్ యాడెడ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 35 సంవత్సరాలు, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని క్రింద మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ బయోడేటా కంప్లీట్గా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ ఏమేమి అటాచ్ చేయాలనేది మీకు మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ లిస్ట్, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది, తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ పీజీ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఐడి ప్రూఫ్ ఆఫ్ ఆధార్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాన్ కార్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయాలి. డేటు, స్టేషన్ అలాగే డేటు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా పెట్టారు అనుకుంటే దాని క్రింద మీరు స్కాన్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో పీడిఎఫ్ అటాచ్డ్ ఉంటుంది. ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ని అటాచ్ చేసేసి ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మార్చేసి వారు మెన్షన్ చేసినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీ మెయిల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిల్ చేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద ఎలిజిబిలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ ద డిస్ట్రిక్ట్ మేనేజర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, సివిల్ సప్లైస్ భవన్, డోర్ నెంబర్ అని చెప్పేసి 1013A, ఉడా ఆఫీస్ రోడ్, గవర్నర్పేట్, విజయవాడ 520002 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆర్ అప్లికేషన్ స్కాన్ కాపీస్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ dmvij.apscsc.in
sscsc@ap.gov.in అనేటువంటి ఈ యొక్క మెయిల్కి కూడా చేయొచ్చు. ఆర్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో మీరు డైరెక్ట్గా వెళ్ళివచ్చు, లేదా మీరు ఈ యొక్క మెయిల్ అనేది కూడా చేయొచ్చు. ఈ రెండు విధాల్లో ఏదో ఒక విధానాన్ని మీరు ఎంచుకొని మీరు పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా 13 జిల్లాలకి సంబంధించినటువంటి మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ కానీ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ అన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క MCQ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.